మోషే మీదకి అమాలేకులైనటువంటి వారు దండెత్తి వచ్చారు. అప్పుడు వెంటనే మోషే అంటాడు యెహోషువతో, యెహోషువ నేను కొండ శిఖరం ఎక్కుతాను అన్నాడు. యుద్ధం వస్తే యుద్ధం చేయాలి కానీ కొండ శిఖరం ఎక్కడం ఏంటి అంటే, నేను దేవునితో ఏం చేస్తాను, సహవాసం చేస్తాను. అద్భుతం మనకు తెలుసు. ఎప్పుడైతే అమాలేకులు వచ్చినప్పుడు మోషే కొండ శిఖరం ఎక్కాడు, చేతులు పైకెత్తాడు. అతను చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు విజయాన్ని సాధిస్తున్నారు. చేతులు దించేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఓడిపోతుంటే హూరు హారు అనేటువంటి ఇద్దరు దైవభక్తులు వెళ్ళి మోషే యొక్క చేతుల్ని ఎత్తి పట్టుకోగానే గొప్ప విజయాన్ని సాధిస్తారు ఇశ్రాయేలీలు. అంటే సమస్య రాగానే మోషే ఎక్కడికి వెళ్ళాడు, కొండ శిఖరానికి ఎక్కాడు. నేను కొండ శిఖరం ఎక్కుతాను అన్నాడు. అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ రూపాంతర కొండ శిఖరం ఎక్కేటువంటి అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. చివరిగా చెప్పి ముగిస్తాను. మీ జీవితంలో అసాధ్యాలు సుసాధ్యపరచబడాలంటే 5వ ప్రాముఖ్యమైన అంశం ఉపవాస ప్రార్థన. ఏంటది? ఉపవాసం. యోవేలు గ్రంథం 2:12 యోవేలు గ్రంథం 2 అందరికి తెలిసిన వాక్య భాగం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా వద్దకు రండి. ఇప్పుడైనను, ఈవెన్ టుడే, ఈవెన్ నౌ, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, అది మొదటి అంశం, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని వద్దకు రండి. ఇదే యెహోవా వాక్. ఉపవాసం రాజాజ్ఞను మార్చగలిగింది. ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా రాజాజ్ఞ మారిపోయింది. సో అప్పటి వరకు రాజాజ్ఞ ఏంటి తెలుసా, యూదులను చంపేయాలనే. కానీ ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి, ఆ రాత్రి ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన బట్టి రాజ ఆజ్ఞ మారిపోయింది. హల్లెలూయా. ఇరాన్ దేశంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం అది. పర్షియా దేశంలో జరిగినటువంటి అద్భుతమైన కార్యము. ఏ వ్యక్తి అయితే యూదులను చంపేయాలనుకున్నాడు ఆ వ్యక్తే ఉరికమంలో ఏమవుతాడు, ఉరి వేయబడి చంపబడతాడు. అతని పేరు హామాను. రక్షించబడినటువంటి మొర్దెకై యూదులు రక్షించబడ్డారు. అంటే ఒక జాతి ఈ రోజున రక్షించబడ్డానికి కారణం ఏంటి తెలుసా, ఒక స్త్రీ చేసినటువంటి ఉపవాస ప్రార్థన, మొర్దెకై చేసిన ఉపవాస ప్రార్థన, కొంతమంది ప్రేయర్ వారియర్స్ చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా ఆ జాతిని వారు రక్షించుకోగలిగారు. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబాన్ని రక్షించాలి అంటే, నీ బిడ్డలు రక్షించబడాలంటే, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించాలని నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి. కొండ శిఖరమ అనుభవాన్ని మీరు కలిగి జీవించాలా. ఇంకా ఉపవాస ప్రార్థనలు ఏమన్నాయి తెలుసా, నినివే ప్రజల మీద దుర్గత వచ్చిందని తెలిసినప్పుడు నినివే ప్రజలు ఏం చేశారు, ఉపవాసం ఉండి గోనె పట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళి ఏం చేశారు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని యొక్క కనికరం వారి మీదకి దిగి వచ్చింది. ఎన్ని రోజులు చేశారట వాళ్ళు చెప్పండి? 3 దినాలు ఏం చేశారు, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుని కనికరం వారి మీదకి దిగి వచ్చింది. ఆ తర్వాత దావీదు ఉపవాసం. దావీదు 2 సమూయేలు గ్రంథం 12:16-20 చదివితే దేవుని కనికరం కొరకు దావీదు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? సో హీ ఫాస్టెడ్ ఫర్ 7 days. వాస్తవానికి తన కుమారుడు అస్వస్థంగా ఉన్నప్పుడు దావీదు వాస్తవానికి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేవుని కనికరాన్ని పొందుకుని దేవుని చిత్తాన్ని ఆ వ్యక్తి తెలుసుకోగలిగాడు. నా ప్రదేశం నాకు ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడైతే దానియేలు తన జీవితంలో దేవుని ముఖ ప్రకాశం కొరకు ఉపవాసం ఉన్నాడు. రాజుగారు అన్నారు, ఓకే వీళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసాం కదా, వీళ్ళందరూ నా ఎంప్లాయీస్, ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా చక్కటి నాన్ వెజ్ పెట్టండి, మొత్తం ఆ మాసం ఈ మాసం అన్ని మాసాలు పెట్టండి, మంచి సాలిడ్గా తయారవ్వాలి, మాంసాహారం తినడం ద్వారా వారికి మైండ్ కూడా బాగా షార్ప్గా పనిచేస్తుంది అని చెప్తే దానియేలు అన్నాడు, మీ మాంసం మాకు వద్దు, మీ ఆహారం మాకు వద్దు అన్నాడు. ఏ అన్నాడు, విగ్రహార్పితం మేము భోజనం చేయం, విగ్రహార్పితం మాకు వద్దు, అయినా సరే మాంసాహారం మాకు వద్దండి, మాకు కాయగూరలు పెట్టించండి, కానీ వారికంటే అధిక జ్ఞానంతో మేము ఏం చేస్తాం, పని చేయగలుగుతాం అని. ఎప్పుడైతే వాళ్ళందరూ మాంసాలు గేమ్సాలు తింటుంటే దానియేలు మాత్రం ఏం చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అతని ముఖం ఏమైందట, వెలిగిపోతున్నాడు. మిగతా వాళ్ళ ముఖాలన్నీ కూడా ఎలా అయిపోయినాయి, మంచి ఆహారం తిన, మంచి ఫ్రూట్స్, మంచి ఏమంటే క్యాలరీస్ ఫుడ్ అన్నీ తిన్నటువంటి వారి ముఖాలు ఎలా ఉన్నాయి, పేలిపోయి ఉన్నాయి. కానీ ఉపవాస ప్రార్థన చేసినటువంటి దానియేలు ముఖం ఎలా ఉంది, ప్రకాశిస్తూ ఉంది. నా ప్రియదవచనాగమా, ఈరోజున ఉపవాసం నీ జీవితంలో నీకు మెరుగునిస్తుంది. నీ ఆరోగ్యాన్ని దేవాదేవుడు కాపాడుతుంటారు, గొప్ప స్వస్థనిస్తాడు. చివరిగా చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. తన శిష్యుడైనటువంటి ఆ యాకోబును, యోహాన్ను, ఆ తర్వాత ఇంకెవరిని, పేతురును, ఈ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు రూపాంతర అనుభవం చూస్తున్నారు. కొండ శిఖరం మీద రూపాంతర అనుభవం చూస్తున్నారు. నిజంగా ఉపవాస ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒక స్టోరీ. ఒక పోలీస్ కానిస్టేబుల్ గారు చాలా నిజాయితీగా ఉండేవాడు. ఆ జైల్లో లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో దొంగలకి క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్ళేవాడు ఆయన. ఎందుకు తెలుసా, వాళ్ళ పరివర్తన రావాలి, స్వార్థ చెప్పాలి.
అందుని బట్టి పోలీస్ కానిస్టేబుల్గా వాడిని కొడితే వారిలో మార్పు రాదని చెప్పి ఇంటి దగ్గర చక్కగా వండించి ఎవరికి పెట్టేవాడు తెలిసైనా పోలీస్ స్టేషన్లో ముద్దాలకి పెట్టడానికి తీసుకెళ్ళాడు, ఖైదీలకి దొంగలకి. వాళ్ళు నిజంగా ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా? మనం కొట్టే పోలీసులు చూసాం, కానీ మాకు పెట్టే పోలీసులు ఎవరిని ఉంటారని చెప్పి ఈయన మాట వినేవారు. ఆయన జైలు సెల్లో ఉండి చక్కగా పోలీస్ స్టేషన్లో సువాత ప్రకటించేవాడు. ఈయన అలా మంచితనాన్ని కొంతమంది ఆసరా చేసుకున్నారు. ఇతను ఎలాగైనా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటికి గెంటేయాలి, ఇలాంటి వాడు ఉండటానికి వీల్లేదు, మేము అక్రమాలు చేయాలంటే ఈయన అడ్డు వస్తున్నాడని చెప్పి అందరూ కక్ష కట్టారండి. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఒక దోషిని కోర్టుకి వారు సబ్మిట్ చేయాలి. పోలీసు వాళ్ళు జీప్ మీద తీసుకెళ్తుంటే వాడు జీప్లోంచి ఏమన్నా నాకు యూరినల్స్ వస్తుందని చెప్పి అడిగాడట. ఈయన చాలా జాలి హృదయం కదండి, పాప అడుగుతున్నాడని చెప్పి బేడీలు అలాగే ఉన్నాయి, వదిలిపెట్టి వేసుకోరా అని చెప్పి వెళ్తే ఆడు అక్కడి నుంచి పొలాల వెంబడి పరిగెత్తేసాడట. పరిగెత్తేస్తే మళ్ళా కోర్టుకి తీసుకెళ్ళలేకపోయాడు, పరిగెత్తేసాడు. ఇప్పుడు ఆయన్ని డిస్మిస్ చేశారు. ఏం చేశారు? ఇంత నిర్లక్ష్య వైఖరి ఉంటుందా నీకు? సో ఆ ముద్దని ఎలా వదిలిపెట్టాడు? చాలా ఇంపార్టెంట్ వాడు ఆ కేసుకి. అందుని బట్టి మనకు చాలా మెమోస్ వచ్చేస్తాయని చెప్పి ఇమీడియట్గా ఏం చేశారంటే సిఐ గారు ఏం చేశారంటే ఈ వ్యక్తిని ఏం చేశారు? డిస్మిస్ చేసి పడేశారు. ఇంటికి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఇంటికి చేతులు ఊపుకుంటూ వచ్చేటప్పటికి భార్య, జీతం ఏది? ఏం జీతం? డిస్మిస్ అయిపోయానంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మామూలుగా ఉంటాయా అక్షంతలు? నీకు ఎవడు భోజనాలు తీసుకెళ్ళమన్నాడు, ఎవరిని వదిలిపెట్టమన్నాడు? ఎవరికి లేనటువంటి ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ నీకు ఎందుకయ్యా? ఇప్పుడు చూడు, నాకు ఆహారం ఉండదు, పిల్లలకు ఆహారం ఉండదు, నువ్వు డిస్మిస్ అయిపోయి ఎప్పుడు ఉద్యోగం అవుతుందో తెలియదు, అన్నీ ఇలాగే చేస్తామని మీరు అంటారా అనరా? మామూలుగా ఉండదు ఆ రోజు. కానీ ఆ స్త్రీ చాలా దైవికమైన స్త్రీ, ప్రార్థనా పర్రాలు, భర్తను తీసుకొచ్చి ఆదరించిందట. ఏమండి, ఏదో జరిగింది, ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైంది ఉపవాసం ఉందాం, ఉపవాసం ప్రార్థన చేద్దాం. మనకి ఈ మధ్యన ప్రార్థన చేసుకోవడానికి సమయం దొరకట్లేదు. దేవుడి చిన్న సమస్యను పెట్టి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాడు. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం అని చెప్పి కుటుంబం అంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సంఘ నాయకుడి దగ్గర తీసుకెళ్ళి, పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి సమస్య చెప్పారు. వారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు కార్యం చేయడం మొదలెడుతున్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వీరు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తారు, దేవుడు కార్యం చేస్తున్నాడు. 6 నెలలు తిరిగిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాడట. హైదరాబాద్ వెళ్తే అది చాలా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మంచిగా సూటు బూట్ వేసుకుని మంచి కళ్ళజోడు పెట్టుకుని కారులో దిగి ఆ హోటల్కి వచ్చి కాఫీ ఆర్డర్ చేసాడట. ఈయనేమో అక్కడ కూర్చున్నాడు, చాలా దిగాలుగా ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతాడని. అదే టైంలో కరెక్ట్గా అదే హోటల్కి రావటం. ఎవడు 6 నెలల క్రితం తప్పించుకుపోయిన ఆ ముద్దాయి, వాడు రూపం మార్చేసాడు, హెయిర్ స్టైల్ మార్చేసాడు, వాడి యొక్క వేషభాషలన్నీ మార్చేసి సో ఒక మంచి అఫీషియల్గా వచ్చి కూర్చునేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మాట్లాడుతున్నాడట. 6 నెలల క్రితం నీ చేతుల మీద తప్పించుకుంది ఈ ముద్దాయే, వెళ్ళి పట్టుకో. ప్రభా, నీ స్వరమేనా లేకపోతే సాతానుగడి ఏమైనా స్వరం? ఇది నువ్వు మాట్లాడుతావా లేకపోతే సాతానుగడి ఏదైనా నన్ను అవమానించడానికి? ఇప్పుడు దాకా జరిగిన అవమానం చాలు, ఇప్పుడు వెళ్ళి ఆడి చేతులు పట్టుకుని 6 నెలల క్రితం నువ్వే కదా అనేటప్పటికి పోలీసు అని కూడా చూడకుండా చెంపదెబ్బ కొడేస్తాడు. ఎందుకంటే ఒక నీతిమంతుడు నువ్వు దొంగ అనా అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రభువా చెప్పయ్యా, నిజంగా వాడేనా? వాడు రూపం అలా లేదయ్యా. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసేటువంటి వారితో దేవుడు తన గైడెన్స్ ఇస్తాడు, తన యొక్క డైరెక్షన్స్ ఇస్తాడు. వెళ్ళి ధైర్యం చేసి వెంటనే ఆ ప్రక్కన ఒక కాయిన్ బాక్సులు ఉంటాయి, అంటే డబ్బా ఫోన్లు అంటారు, రూపాయి వేసి మాట్లాడొచ్చు అనమాట. వెంటనే ప్రక్కన పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. నేను పలానా హెడ్ కానిస్టేబుల్ని, నా చేతి నుండి ఒక ముద్దాయి తప్పించుకున్నాడు 6 months బ్యాక్. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, దయచేసి సహాయం చేస్తారంటే ఉదయకాలం 8 o'clock ఎవరు డ్యూటీల్లో ఉండరు. ఆ టైంలో వారు రెస్పాండ్ అయ్యి 3 వ్యాన్లు వచ్చినాయట హోటల్కి. వచ్చి చుట్టూరు కూడా ఆ వ్యాన్లో పోలీసు వాళ్ళు వచ్చి సైరన్ వేసేటప్పటికి వీడికి భయం ఏర్పడింది. పరిగెట్టడానికి ప్రయత్నం చేశాడు, పట్టుకుని లోపల తీసుకెళ్లారట. అద్భుతం చెప్తున్నాను చూడండి. 6 నెలల నుంచి నీకు రూపాయి జీతం ఇవ్వలేదు. ఆ తర్వాత తన పై అధికారులందరూ కూడా ఈ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ వ్యక్తి ఎలా ఉంటాడు పోలీస్ స్టేషన్లో, ఈ వ్యక్తి అనేక మందిని మార్చే విషయంలో ఎలా ఉంటాడు, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇలాంటి మనకి పోలీస్ శాఖలో ఉండడం చాలా చాలా ప్రివిలేజ్ అది అని చెప్పి గమనించి ఆయనకి కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి 6 నెలల జీతంతో పాటు ఇన్సెంటివ్తో పాటు పెద్ద అమౌంట్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారట. స్తోత్రం చెప్పండి. 6 నెలలు డ్యూటీ చేయకుండా శాలరీ వచ్చేసింది. శాలరీ మాత్రమే కాకుండా ప్రమోషన్ వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో కూడా ఎక్కువ సమయాన్ని గడిపాడు. దేవుని పాదాల చెంత గడిపి తన యొక్క రూపాంతరం పొందుకుని దేవుని శక్తిని పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థన కొన్న శక్తి చాలా గొప్ప. నా ప్రియ దేవుడు, నాకు మీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే, దేవుడు మీ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యపరచాలంటే మొదటి అనుభవం ఏంటి తెలుసా? మీరు యేసయ్య వద్దకు రావాలి.
రెండోదిగా అల్ప విశ్వాసంతో ఉండకూడదు. మీరు ఏ విశ్వాసం కలిగి ఉండాలి? పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. నాలుగోదిగా కొండ శిఖర అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. ఐదోదిగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో అసాధ్యం అనుకుంటున్న నీ యొక్క మెడికల్ సీట్, చాలామందికి అది డ్రీమ్ ఏమో, కానీ దేవుడిని నీ జీవితం సమర్పించినప్పుడు దేవుడు నీ బిడ్డలకు నీటిలో మంచి సీట్ ఇస్తుంది. దగ్గర మాధురి గారు సాక్ష్యం చెప్పారు, అసాధ్యం బెంగళూరు నుంచి హైదరాబాద్ రావటం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, కానీ దేవుడు ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ విషయంలో 3 నెలలు వద్దు ప్రభావ, 2 నెలలు అంటే దేవుడు 2 నెలలు ఇచ్చాడు. దేవుని కార్యాలు చాలా గొప్పవి. దేవుడు నమ్ముకున్నటువంటి దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య వద్దకు రావాలి. కమ్ టు ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్. నీతో అల్ప విశ్వాసం కలిగి ఉండటానికి వీల్లేదు. ఈరోజున అల్ప విశ్వాసంతో ప్రభుత్వంలో ఉన్నట్లయితే దాన్ని బాగు చేయమని అడుగు. లార్డ్ హీల్ మై ఫెయిత్, నా విశ్వాసం మీరు బాగు చేయండి అయ్యా అని ప్రభుత్వంలో ఒక మంచి తీర్మానంతో ప్రభుత్వానికి వద్దాం. ఆర్థికపరమైన ఇబ్బందులతో, రుణ బాధలతో, సక్సెస్ లేక, నీ వ్యాపారంలో సక్సెస్ లేక వేదనతో వెళ్ళి ప్రాంతానికి వచ్చావేమో. నువ్వు పడుతున్న కష్టానికి సరైనటువంటి ప్రతిఫలం లేక వేదనతో ఓడిపోతున్నావేమో. ఆత్మీయాత్రలో ఓడిపోతున్నావేమో. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఓడిపోతున్నావేమో. దేవుని కొరకు వాడబడే విషయంలో ఓడిపోతున్నావేమో. ఏ విషయంలో అయితే నువ్వు ఓటమితో ఒకవేళ ప్రభు సన్నిధికి వచ్చి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియవన చెల్లి, ప్రియవన తమ్ముడు, దేవదడ్డు నీ విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రాంతానికి వచ్చావు. దేవుని సన్నిధిలో ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదని విన్నాను తండ్రి, నా జీవితంలో సమస్తాన్ని సాధ్యపరచండి. ఇక్కడ చేరుచిన ప్రతి బిడ్డను ప్రభువా ఎంతో ప్రయాసతో ప్రాంతానికి వచ్చారు అని వారి ప్రయాసం గుర్తెరిగి అద్భుతాన్ని జరిగించండి. వారి కన్నీటిని తొడవండి అయ్యా. వారి నిట్టూర్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి జీవితాల్లో సమస్యల నుంచి పరిష్కారం ఇవ్వండి. గొప్ప విడుదల అనుగ్రహించండి. ఏ బంధకాలతో అయితే ప్రభు ఎవరైతే బంధించబడి ఉన్నారో ఆ బంధకాలు యేసు నామములో ప్రభు వారు విడుదల పొందుదురు గాక. బంధకాలు యేసు నామములో తెంపబడును గాక. దుష్టుడు కట్టిన కట్లన్నీ కూడా యేసు నామములో విర్రగొట్టబడును గాక. వాడి కాడి విరగొట్టబడును గాక. ప్రభు సంఘంలో ఇచ్చినటువంటి గొప్ప ఉజ్జీవాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యము ద్వారా మాతో ఎంత స్పష్టంగా మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ప్రభు అద్భుతాన్ని పొందుకోవడానికి 5 ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజమే తండ్రి, ఉపవాసం అంటే ఏంటో మేము ఈ రోజున చాలా స్పష్టంగా విన్నాం. ఉపేక్షించుకోవటం, పరీక్షించుకోవటం నాయన ప్రభు, వాక్యంలో సాత్వికంలో మేము ఎదగటం తండ్రి. ఆయన సహవాసంలో ప్రభు మందిరంలో సహవాసంలో మేము ఎదగేటువంటి కృప పొందటం. చివరిగా ప్రభు ముందు కొనసాగిన అనుభవం ఉపవాసాన్ని ప్రభు మేము కలిగి ఉన్నట్టు చూపించండి. ఇంకా ప్రభు నిసదిలో ప్రార్థన చేయబోతుండగా తండ్రి, ప్రార్థనా యోధులు నాయన ప్రార్థన చేయబోతుండగా తండ్రి, ఆయన వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ప్రభు మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు పొందుకునే ద్వారా తరమని వేడుకుంటూ యేసు నామం పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి.